సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీ నుంచి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో సుజనా చౌదరి గారు విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారనేటువంటిది ఒక హాట్ టాపిక్. పొత్తు కుదిరితే, పొత్తు ఉంటే సుజనా చౌదరి గారు అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారండి. మరి పొత్తు ఉందనేటువంటి ప్రబలంగా ఉన్నప్పుడు మరి సుజనా చౌదరి గారు బీజేపీ నుంచి ఉంటున్నప్పుడు టీడీపీ నుంచి టికెట్ లేనట్టే కదా. టికెట్ లేనప్పుడు ఏం చేయాలి? అప్పుడు మరి ఇంకో చోట అవకాశం లేదు. ఇక సుజనా చౌదరి గారితో విషయంలో నేను ఆయనకు ఎదురుబడి పోటీ చెయ్యను అని కేసినేని నాని గారు చెప్పినట్టుగా, ఒక సీనియర్ జర్నలిస్ట్కి చెప్పినట్టుగా నాకున్న సమాచారం. అందుకని ఎందుకనంటే 2014లో సీటు ఇప్పించేటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారితో చెప్పి ఒప్పించి సీటు ఇప్పించేటువంటి విషయంలో ఆయన చాలా క్రియాశీలంగా ఉన్నటువంటి పాత్ర పోషించారు సుజనా చౌదరి గారు. కాబట్టి ఆయనకు ఆ రోజు సీటు ఇప్పించిన కారణంగా ఆయన 2 సార్లు ఎంపీ అయ్యారు. కావున ఈరోజు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు జరిగి ఆయన ఉంటున్నప్పుడు ఇంకా అక్కడ వివాదం చేయడానికి కూడా లేదు ఆయనకి. వెళితే ఇంకా అప్పుడు ఆప్షన్ ఏంది? ఇండిపెండెంట్గా వెళ్ళాలి, వైసీపీ కన్నా వెళ్ళి పోటీ చేయాలి. మరి ఇండిపెండెంట్గా పోటీ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇందాకైతే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తా అన్నారు. మరి వైసీపీకి వెళ్ళి పోటీ చేసేటువంటి అంశం ఇప్పుడు అంతర్గతంగా జరుగుతున్నటువంటి కొన్ని అంశాలలో ఇది ఒక చర్చగా ఉంది. అంటే దీనికి ఎక్కడా కూడా బలం చేకూరదు, ఎక్కడా కూడా ఆధారాలు దొరకవు. కానీ ఆప్షన్ 1 సుజనా చౌదరి గారు అయితే ఆయన పోటీ చేయకపోవచ్చు. ఆప్షన్ 2 బీజేపీతో పొత్తు లేకుండా కేసినేని చిన్ని గనక అభ్యర్థి అయితే కేసినేని నాని ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేదా వైసీపీ నుంచి వెళ్ళి పోటీ చేస్తారా? ఆయన నేనే ఎంపీ అన్నారు. ఇండిపెండెంట్గానే పోటీ చేస్తారు. 3వసారి నేనే ఎంపీ అన్నారు. 3వసారి నేనే ఎంపీ అని అంటే ఎలా ఎంపీ? టీడీపీ సీట్ ఇవ్వకపోతే వైసీపీకి వెళ్ళాలి, వైసీపీకి సీట్ కాకపోతే ఇండిపెండెంట్గా చేయాలి, లేదా ఇండిపెండెంట్గా ఆప్షన్ చూడాలి, లేదంటే వైసీపీకి వెళ్ళాలి. ఏదైనా గెలపడం ముఖ్యం కాబట్టి మరి ఈ మూడిట్లో ఏ విషయంలో ఆయన అడుగులు వేస్తారు, ఏ విషయంలో వారు ముందుకు వెళతారు అనేటువంటిది చూడాల్సినటువంటి అంశం. కానీ ఇక నుంచి అయితే హాట్ పాలిటిక్స్ బాగుంటాయి. ఆయన చేసే నష్టం తెలుగుదేశం పార్టీకి ఎంత మేర నష్టం జరిగిద్ది, ఆయనకి సీట్ ఇవ్వకపోతే ఆయన ఎంతవరకు నష్టం చేయగలుగుతారు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజారాజ్యం పార్టీ విషయంలో కూడా అప్పుడు గతంలో చిరంజీవి గారిని వారు అదే స్థాయిలో అదే దీంట్లో తీవ్రంగా విమర్శించి ఆయన బయటకు వచ్చి అప్పుడు టీడీపీ తర్వాత జాయిన్ అవ్వటం, పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చూడటం, తర్వాత 14లో మరలా టికెట్ ఇచ్చేయటం ఇవన్నీ జరిగినాయి. అప్పుడు అంత విమర్శ, అంత దాడి జరిగింది. తర్వాత 2014 టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అప్పుడు కూడా కొంత విపరీతమైనటువంటి వివాదం చోటు చేసుకుంది. ఇప్పుడు కూడా మరి టీడీపీ జనసేన పోటీ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కేసీఆర్ నానికి సరైనటువంటి సత్సంబంధాలు అయితే లేవు. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళ మధ్య విమర్శల దాడి కొనసాగింది. ఆయన కూడా చాలా తీవ్రంగా స్పందించారు. కాబట్టి వాళ్ళ మధ్య అంత పర్సనల్గా కూడా లేదు. సరే, ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ గారు ఆడొచ్చి ప్రచారం చేయాలన్నా లేదా అక్కడ వాళ్ళ అభ్యర్థి సీటు ఉన్నా ఇంకోటి ఉన్నా అవి మరీ సెట్ అవుతాయో లేవో నాకు తెలియదు. కానీ బట్ అంత సఖ్యత అయితే లేదు. ఊరక సరే పార్టీల పరంగా ఏదన్నా రేపు కలిసినప్పుడు ఏదో ఇట్లా ఉండాల్సింది తప్పితే ఇది లేదు. కాబట్టి ఇప్పుడు వారు సృష్టించబోయేటువంటి వివాదం తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లాకి ఏ స్థాయిలో నష్టం చేకూరుస్తుంది, ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తాయి, ఏ స్థాయిలో అది అవతల పార్టీలకి లాభాన్ని చేకూరుస్తాయి, ఏ స్థాయిలో అనేటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి సబ్జెక్టు. ఖచ్చితంగా అయితే అది ఎంతో కొంత నష్టం అయితే జరిగిద్ది. కానీ ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు, అది అమరావతి ఇష్యూ కావచ్చు, పొలిటికల్గా వైసీపీ పార్టీ పెట్టినటువంటి అనేక కేసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత వ్యాపార అంశాల విషయంలో జరుగుతున్న నష్టం కావచ్చు, అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక ఇబ్బందికరమైనటువంటి అంశాల నేపథ్యంలో వారందరూ కూడా ఈ విషయాన్ని కూడా ఎలా చూస్తారు. ఇక్కడ ఏంటంటే దీని ప్రభావం ఇది ఒక దగ్గర ఆగదు, అనేక 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 అంశాల దగ్గరికి వెళ్తుంది. ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేశారు, ఫైనల్గా ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను పాటించడానికి సిద్ధంగానే ఉంటారు. కొద్దిగా డివిజన్ అవ్వచ్చు.
నాని గారికి కూడా అంత బలం, వారు అంత బలంగా మాట్లాడటానికి కారణం ఏంటంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 1 తెలుగుదేశం పార్టీ గెలిచి 6 వైసీపీ గెలిచిన అక్కడ ఎంపీగా తను గెలిచారు. అలా గెలవటంతో తన బలం ఈ స్థాయిలో ఉంది. తన బలం ఏది, ఇంత వ్యతిరేక పవనాలు వీసినప్పటికీ కూడా తనకింత బలం కలిసి వచ్చింది కాబట్టి ప్రజలు నా వైపు ఉన్నారు అనేటువంటిది వారికి ఒక ప్రగాఢమైనటువంటి బలమైనటువంటి విశ్వాసం. ఆ విశ్వాసంతో వారు దాన్ని ముందుకెళ్తున్నారు. కానీ అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి రాబోయే పరిస్థితులకి చాలా చేంజెస్ ఉన్నాయి. 2019 టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉంటారని వాళ్ళు ఊహించలేదు. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఈ రకంగా ఉంటాయనేటువంటిది అక్కడున్న ప్రజానీకానికి అర్థమైంది. రెండోది, కేసీఆర్ నాని గారు కూడా పార్టీ కష్టకాలంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, ఆయన నడిచినటువంటి విధానం కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి నేతలతో సమన్వయం సత్సంబంధం కావచ్చు, వాళ్ళ తప్ప వీరి తప్ప ఇంకోటి పక్కన పెడితే సీనియర్గా కావచ్చు, లేదా డిజిగ్నేషన్ పరంగా పెద్దది కావటం కావచ్చు, వీరికి కొంత కలుపుకొని వెళ్ళాల్సినటువంటి బాధ్యతల్లో మొత్తానికి డిస్టర్బెన్స్ జరిగింది. ఇది ఒక వివాదపరమైనటువంటి అంశాలే. మరి ఇవన్నీ చూడాలి, మరి ఏం జరిగిద్దో. గాంధీ ఉన్నట్టున్నారు, బైట్స్ ఉన్నాయా? బైట్స్ ఉన్నాయి సార్. ఆ బైట్స్ ఉంటే ప్లే చేయండి. నేను ఎంపీగా పోటీ చేస్తున్నా. మీకు ఇంతకు ముందే చెప్పా, మూడోసారి మళ్ళీ నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడికి ఎన్నిక అవుతాను. ఆ ధీమా నా దగ్గర ఉంది, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది, నా ప్రజల మీద నమ్మకం ఉంది, విజయవాడ ప్రజల మీద. తప్పకుండా మళ్ళీ మూడోసారి విజయవాడ ఎంపీ నేనే. 2019 నుంచి అనేక ఆఫర్లు వచ్చినాయి, కానీ అధినేత వెంట ఉండాలి, పార్టీ వెంట ఉండాలి. అధినేత కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన పక్కన నిలబడాలనే ఉద్దేశంతో నేను చాలా అవమానాలు పడ్డా. మీకు అధినేత నిర్ణయం తీసుకున్నాడని నాకు మెసేజ్ ఇచ్చారు. ఓకే, ఏదో ఒక నిర్ణయం అయితే చెప్పారు కదా. ఇప్పుడు నాకు కృష్ణప్రసాద్ గారు, వసంత కృష్ణప్రసాద్ గారు, నేను చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, మా తాతగారు వాళ్ళ నాన్నగారు టైం నుంచి. నీ పార్టీ కోసం నువ్వు కష్టపడు, అట్లాగే ప్రజల కోసం అందరూ కలిసి పనిచేయాలి అనేది నా లక్ష్యం, నా భావన. నాని గారు పెట్టిన ట్వీట్కి నాకు తెలియని విషయం, అది ఆయన్ని మీరు అడిగితే బాగుంటుంది. పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ముందు పొత్తులు డిసైడ్ అయినాక చంద్రబాబు నాయుడు గారు, చాలా మంది నాయకులు ఉన్నారు విజయవాడ టికెట్ మీద, వాళ్ళలో ఎవరు మంచివారు, ఎవరు సేవ చేయగలరో, ఎవరైతే పార్టీకి ఉపయోగపడగలరో అటువంటి వారిని వారు ఎలక్ట్ చేసుకుంటారు. వాళ్ళందరికీ మేము అందరం కలిసికట్టుగా విజయం చేకూర్చేటట్టు కృషి చేస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల పేరు మీద పలు సేవా కార్యక్రమాలు చేయమని రాష్ట్రం మొత్తం మీద ఉన్న కార్యకర్తలకు ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ ప్రకారం నేను కూడా నా పుట్టిన ప్రాంతమైన విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో నేను సేవా కార్యక్రమాలు నాకు నా ఆర్థిక స్తోమత సరిపోయినంత వరకు, నాకు సహకరించినంత వరకు నా సేవా కార్యక్రమాలు చేద్దాము. నాయకుల అండదండలతో సేవా కార్యక్రమాలు చేశాను. పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే అది చేస్తాను. ఎవరికి పార్టీ చెక్కు చెప్పలేదు. అందరం కలిసికట్టుగానే ఉండి పని చేయాలి. పార్టీ దృష్టిలో అందరం సమానమే. ఆ పార్టీ అధిష్టానం ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి సముచిత స్థానాల్లోనే కూర్చోబెడుతుంది. అది మాకు తెలుసు. చిన్ని గారు క్లారిటీగా అంటే ఆయన చెప్తున్నాం కదా, ఆయన ప్రత్యక్షంగా ఎక్కడ అడగట్లా. పార్టీ ఏది నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు అంటున్నారు. కాకపోతే తన ప్రయత్నం తాను చేసుకుంటారు. నానిగారు నేను ఇవాళ అంటే చంద్రబాబు నాయుడు గారితో గతంలో చెప్పానని చెప్పి ఆయన మాట్లాడిన అంశం ఏంటంటే, నేను ఈసారి పోటీ చేయదలుచుకోవట్లేదనే అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారికి చెప్పారన్నారు. కానీ ఈసారి మాత్రం మూడోసారి ఎంపీ నేనే అని చెప్పారు. మూడోసారి ఎంపీ నేనే అని చెప్పడం అంటే అది బీజేపీకి టికెట్ వెళ్ళినా, అక్కడ కేసీఆర్ చిన్నికి ఇచ్చిన ఎవరికి ఇచ్చినా కానీ నేను ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేస్తాను, లేకపోతే ఇంకో పార్టీకి వెళ్ళాను ఆయన వైసీపీ పార్టీ అని ఎక్కడ అంటలేదు. ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేస్తానని చెప్పని అంటున్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలవడం అనేటువంటిది ఒక పార్లమెంట్ స్థానంలో, అందుట్లో కృష్ణా జిల్లా లాంటి రాజకీయాల్లో అది అసాధ్యం అన్నటువంటి విషయం తెలుసు. కానీ ఆయన కాకపోతే దాన్ని అలా డెలివరీ చేయటం వలన ఓ మెసేజ్ ఫెయిల్యూర్ ఇస్తున్నారు. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే, ఏదైనా మనం గత 30-40 సంవత్సరాల రాజకీయాలు వెనక్కి వెళ్ళినప్పుడు అప్పుడు అభ్యర్థుల యొక్క నిజాయితీ, అభ్యర్థుల యొక్క గొప్పతనం, అభ్యర్థుల యొక్క వ్యక్తిత్వం, వాళ్ళ సర్వీస్ చూసి ఓట్లేసి ఎంపీలు గెలిపించారు. కానీ తర్వాత ఎప్పుడు కూడా అట్లా గెలవటం అనేటువంటిది రాజకీయాల్లో తగ్గిపోతూ వస్తుంది. మరి ఇప్పుడు ఇండిపెండెంట్గా చేసి గెలవటం అసాధ్యం. మరి ఏం చేయాలి? ఏదో పార్టీకి వెళ్ళి చేయాలి. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే అక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తారు. అక్కడి నుంచి కానీ టికెట్ ఇవ్వకపోతే మరి వైసీపీలోకి వెళ్తారా, లేదా మరి
అంటే ఇంకొక ఇందులో కూడా బీజేపీకి వెళ్ళే అవకాశం అది కూడా బీజేపీ అంటే పొత్తుంటే బీజేపీకి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. అవకాశం ఉంది. యా. ఇక్కడ ఇంకోటి కూడా వారేమన్నారు, అవమానపడ్డాను అన్నారు. అవును. అవమానపడ్డాను అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది అన్నారు. అవును. అవమానపడ్డారు అనేటువంటి విషయంలో సరే అది ఎప్పుడు కూడా భిన్నంగా ఉండిద్ది. నా వైపు నుంచి చూసినప్పుడు నాకున్న అభిప్రాయాలు మీకుండవు, మీకున్న అభిప్రాయాలు నాకున్నావు, అంతే కదా. అక్కడ ఉన్నప్పుడు ఆయన తన దృష్టిలో పార్టీ అధిష్టానం విషయంలో తనకు అన్యాయం చేసిందనే అభిప్రాయాలు తనకు ఉండొచ్చు, పార్టీకి ఏమి ఉండొచ్చు. తన వల్ల మాకు నష్టం జరిగింది, 2 సార్లు మేము ఎంపీగా చేసినా కానీ, మేము ఎంత చేసినా కానీ ఆయన మాకు ఎప్పుడు నిలబడలేదు అనేటువంటి అభిప్రాయాలు ఉండొచ్చు. మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మాత్రం ఢిల్లీలో ఆయన లోకేష్ గారితో ఇక్కడో అక్కడో మాత్రం కనిపించారు. అంతకుముందు ఎక్కడ అంత పెద్ద యాక్సిస్లో ఉన్నారని అయితే మనకి కనపడలేదు. సరే చూద్దాం, అది మరి వారు నీ వైపు నుంచి చూసినప్పుడు నీది రైటు, నా వైపు నుంచి చూసినప్పుడు నాది రైటు, ఎవరెవరిది రైట్ రాంగ్ అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. అక్కడ ఉన్న పార్టీ నాయకత్వం డెసిషన్ చేసింది.